హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్ అండి. ఈరోజు ఏం చేస్తున్నానంటే కుకింగ్లో పూల్ మకానాతో అసలు ఏం చేస్తారు, అసలు ఈ పూల్ మకాని ఎలా వేయించుకోవాలి అని చాలామందికి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి, తెలియని వాళ్ళు చూడండి. ఈ పూల్ మకానం వల్ల యూజెస్ ఏంటి అంటే చాలా రిచ్ ప్రోటీన్, పిల్లలకి చాలా మంచిది, పెద్దవాళ్ళకి మనకి మంచిది. స్నాక్స్ యూజ్ పరంగా కానీ చాలా స్నాక్స్ లాగా చాలా ఉపయోగపడతాయి. ఎలా వేయించాలో చూపిస్తాను, చూస్తుంటాను. సో పూల్ మకాన్ అయితే తీసుకొచ్చానండి. పిల్లలకి చాలా హెల్దీ కదా. సో ఇంక ఇప్పుడు స్కూల్స్ హాలిడేస్ కదా, సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా ఈ టైంలో మధ్యాహ్నం టైంలో స్నాక్స్ లాగా ఇది చేద్దామని చేస్తున్నానండి. ఏం లేదు, సింపుల్గా మకానా తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ, మన పిల్లలు ఏది తింటే అది, ఆయిల్ తింటే ఆయిల్, నెయ్యి తింటే నెయ్యి, రెండింటిలో ఏదైనా సరే కొంచెం వేసుకున్న తర్వాత దాంట్లో ఓన్లీ సాల్టే వేస్తాము మేము అనుకుంటే సాల్ట్ ఒకటి వేసేసి రోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా మంచి కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట మనం చేస్తూ ఉంటే. సో ఇలా చేసుకోవచ్చు. లేదు కొంచెం కారం కూడా తింటారనుకుంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా. పెద్దవాళ్ళు అయితే అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. లేదు పిల్లలు తింటారనుకుంటే కొంచెం ఓన్లీ సాల్ట్, కొంచెం మిరియాల పొడి, మెత్తగా దంచుకున్న మిరియాల పొడి వేసుకొని చేసుకున్నా బాగుంటుంది. మనకు అందుబాటులో ఏది ఉంటే అది ఒక లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే బాగుంటుంది టేస్ట్. హై ఫ్లేమ్లో పెడితే అది ఏంటంటే ఒక సైడ్ మాడిపోతుంటాయి కదా. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా ఓపిక దగ్గర నుండి చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్కి మంచిది, హై రిచ్ ప్రోటీన్ కదా మా పూల్ మకానా అనేది. సో అందుకని చెప్పేసి పిల్లలకి స్నాక్స్కి అయితే మస్తు అంటే మస్తు యూజ్ అవుతాయి. నేను అది ఒక్కటి చెప్పగలను. మార్నింగ్ టైంలో మనకి తొందరగా వంట కావాలి, మనం ఇంకా పని కావాలి అనుకున్న టైంలో ఇది చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ. చూడండి ఎలా ఉందో. ఇది ఒక 10 మినిట్స్ బాగా మంచిగా వేగుతాయి అనమాట. కొంచెం ఆయిల్, నేను కొంచెం లైట్ కారం కూడా వేసాను, లైట్ ఉప్పు, కారం, ఆయిల్ వేసాను. మా పిల్లలు నెయ్యి తినరు, సో అందుకని చెప్పేసి ఆయిల్ వేసాను, రైస్ బ్రౌన్ ఆయిల్. ఇలా మంచిగా ఓపుగా వేపుకొని దగ్గర పెట్టుకున్న తర్వాత కలర్ ఆటోమేటిక్గా మనకు కలర్ మారుతుంటాయి. మనం ఇలా డిప్ చేస్తే ఇట్లా వాళ్ళకి ఇంకా వేయగలేదు అనమాట. అయ్యి ఇంకా కొంచెం టైం పడుతుంది. చూడండి ఇట్లా అంటే ఇట్లా తునిగిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఇట్లా మనం నిదానంగానే తునిగిపోవాలి, అప్పుడు అది వేగినట్టు అనమాట. బాగా కాలుతుంది, ఇంకా ఇది తునగలేదు, ఇంకొక ఇది కొంచెం ఇట్లా ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా వేపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఇది తునిగిపోయినప్పుడు మనకి వాటి ఇది తెలిసిపోతుంది అనమాట ఇంకా అయినాయి అని చెప్పేసి. స్నాక్స్ మనకు కానీ పిల్లలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకు కూడా మంచి టైంపాస్ స్నాక్స్ తినొచ్చు. ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు, ట్రైన్లో కానీ, జర్నీలో కానీ, ఎటైనా కార్లో కానీ, టూర్కి వెళ్ళినప్పుడు మంచిగా వేపుకొని మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఉంటాయి. కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటాయి, బట్ కానీ హై రిచ్ ప్రోటీన్ కదా, సో మంచిగా యూజ్ అవుతుంది అనమాట పిల్లలకైనా మనకైనా సరే. నేను మొత్తం వేగిన తర్వాత చూస్తున్నాను. ఇంకైతే మంచిగా అయిపోయింది చూడండి. కలర్ ఫస్ట్కి ఇప్పటికీ కలర్ మారిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది, మనం కుకింగ్ చేసే లేడీస్ కాబట్టి దాని గురించి మనకు తెలిసిపోతుంది. చూడండి ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని వేడి మీద మాత్రం కంటైనర్ స్టోర్ చేయకండి, కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేయండి. ఎందుకంటే వేడి మీద స్టోర్ చేస్తే తెలిసిన విషయమే కదా, అది ఏమంటారు చెమటలాగా వచ్చి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్కి మళ్ళీ ఖరాబ్ అయిపోతుంటాయి అనమాట. ఇలా మంచిగా వేగిపోతాయి అనమాట. వేగిపోయిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. మీరు తినేదాన్ని బట్టి మీరు మసాలాస్, స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఏది ఇలా మాకు సింపుల్గా ఉండాలనుకుంటే కూడా సింపుల్గా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఈరోజు ఎంతో ఇష్టమైన ఫుల్ మకానాతోటి ఇలా రెసిపీ అయితే చేశాను. వీడియో వచ్చి ఒక చిన్న లైక్ చేయండి. మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.